నేనేదో ఫార్మ్ రిజిస్టర్ చేయాలని చెప్పావు కదా! ఒకటి చేశాను గానీ చేసేయడానికి అదేం పార్సెల్ కాదు. ఫార్మ్ రిజిస్ట్రేషన్. అసలు ఫార్మ్ రిజిస్ట్రేషన్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసా? ఫార్మ్ రిజిస్ట్రేషన్‌లో 4 టైప్స్ ఉంటాయి. సోలో ప్రొప్రైటర్, పార్ట్నర్‌షిప్, ఎల్ఎల్‌పి అండ్ ప్రైవేట్ లిమిటెడ్. సోలో ప్రొప్రైటర్ ఫర్ సపోజ్ నీకొక ల్యాండ్ ఉంది. అందులో నువ్వు వ్యవసాయం చేయాలనుకుంటున్నావు. బ్యాంక్ నుంచి నువ్వు సమ్ అమౌంట్ అనేది తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసావు. వ్యవసాయం చేశాక నీకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదొచ్చినా అది నువ్వే బేర్ చేయాలి. ఇందులో నువ్వు నీ ల్యాండ్ రిస్క్‌లో ఉంటారు. ఇంక్లూడింగ్ నీ హౌస్ గూడా. పార్ట్నర్‌షిప్ ఇందులో నువ్వు నీ ఫ్రెండ్ కలిసి అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేస్తారు. వ్యవసాయం చేసాక వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఇద్దరు బేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో ఈ ల్యాండ్ అండ్ ఇద్దరు హౌసెస్ కూడా రిస్క్ లో ఉంటాయి. ఎల్ఎల్పి లిమిటెడ్ లయబుల్ పార్ట్నర్షిప్ ఇందులో నువ్వు నీ పార్ట్నర్ కలిసి వ్యవసాయం చేసే ల్యాండ్ ని సపరేట్ బిజినెస్ లీగల్ ఎంటిటీగా రిజిస్టర్ చేస్తారు. ఇందులో లాస్ వచ్చిందనుకో ఆ ల్యాండ్ పోతుంది కానీ నువ్వు నీ హౌస్ సేఫ్ గా ఉంటారు. ప్రైవేట్ లిమిటెడ్ నువ్వు కొంతమంది ఇన్వెస్టర్స్ కలిసి నీ ల్యాండ్ ని గ్రీన్ ఫీల్డ్ కంపెనీలా రిజిస్టర్ చేస్తారు. ఇందులో లాస్ వచ్చిందనుకో ఇన్వెస్టర్స్ మనీ పోతుంది కానీ నువ్వు నీ హౌస్ నీ అసెట్స్ సేఫ్ గా ఉంటారు. అండ్ ఈ ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో ఫర్మ్ అని కామెంట్ చేసి నేను నీకు పర్సనల్ గా డిఎం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఒక ఫర్మ్ నేమ్ ని ఎలా రిజిస్టర్ చేయాలి అండ్ ట్రేడ్ మార్క్ ఎలా తీసుకోవాలో చెప్తా. మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఫాలో బటన్ హిట్ చేయండి.